ఇస్తేషన్ ట్యూబ్ సార్. ఇస్తేషన్ ట్యూబ్ అంటే దాని ఇంకొక పేరు వెంటిలేషన్ ట్యూబ్ అంటాము. వెంటిలేషన్ ట్యూబ్ అంటే ఏంది? మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తా నేను. పాత కాలంలో ఇల్లులు పెద్ద పెద్దగా ఇల్లు ఉన్నప్పుడు మనకేం చేస్తుంటే పెద్ద హాల్‌లో మనకు ఒక వెంటిలేటర్ పెద్ద ఒక చిన్న విండో ఉంటుండే పైన. అది ఏం చేస్తుంది? ఇప్పుడున్నోళ్ళకి అంత తెలవదు. వై? బికాజ్ వి హావ్ ఫాల్ సీలింగ్ అని ఉండేది. ఏసీ సెంట్రలైజ్డ్ ఏసీ వల్ల మనకు అది తెలవదు. అది ఏం చేస్తుందంటే లోపటున్న వేడితనంను బయటికి లాగేస్తుంది. సో దట్ ఎయిర్ రొటేట్ కావాలి. ఇట్ షుడ్ రొటేట్ ప్రాపర్‌లీ. ఇస్తేషన్ ట్యూబ్ అంటే ఏంది? ముక్కుకు, చెవుకు ఒక చిన్న ట్యూబ్ ఉంటుంది. ఆ ట్యూబ్ ఏం చేస్తుందంటే ఎప్పుడైనా మీరు మింగినప్పుడు, ఉమ్ము మింగినప్పుడు టక్ టక్ అని సౌండ్ వస్తుంది 2 చెవులలో. ఓకేనా? ఫ్లైట్ ఎక్కినప్పుడు చెవులు బ్లాక్ అయితా ఉంటుంది. సో ఎప్పుడైనా మీరు ఫ్లైట్ ఎక్కి దిగినప్పుడు ఎందుకో చెవులు లాగినట్టు నొప్పి అవుతుంది. జలుబు అయింది, నేను బయటికి పోయి వచ్చినాను, నెక్స్ట్ డే మార్నింగ్ నాకు చెవులు బ్లాక్ అవుతుంది. ఇప్పుడే మీరు అడిగారు నైట్ వండుకొని మార్నింగ్ లేచినప్పుడు ముక్కు బ్లాక్ అనిపిస్తుంది, ఒక ఎండ్ వచ్చేదాకా నాకు ఉంటుందంటే అక్కడ కూడా మనకు రెస్పిరేటరీ ఎపిథీలియం, సేమ్ ఎపిథీలియము మన ముక్కు లోపట ఆ చర్మంకు ఉంటుంది. అది మన చెవు వెనకాల కనెక్టెడ్ అవుతుంది. ఎప్పుడైనా మీకు అట్లా అనిపించిందంటే ఆ బ్లాక్ వల్ల మీకు ఇయర్ పెయిన్ ఉంటుంది, ఇయర్ బ్లాక్ ఉంటుంది, ఇయర్ ఫుల్నెస్ అంటే ఏమో నిండినట్టు ఉంది, ఏమో పెట్టి నేను తీయాలి, ఫారిన్ బాడీ సెన్సేషన్. సెకండ్ థింగ్ వినికిడి తక్కువ ఉంటుంది. వినికిడి ఎందుకు తక్కువ అంటే మనకు పరద మూవ్ అవుతలేదు. సో ట్యూబ్ బ్లాక్ ఉన్నప్పుడు మనకు హియరింగ్ లాస్, లోపట హెవీనెస్, మళ్ళీనాక ఏదో ఉంది, తడితనం ఉంది, నాకు తీయాలనిపిస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.